పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు దాదాపు 70,000 పైసలకు ఓట్లతో లెగ్గారండి. ఎలా అనిపిస్తుందండి మీకు? నిజానికి పిఠాపురం వాతావరణం మబ్బుగా ఉంది. పిఠాపురం పరిస్థితి కూడా అలాగే ఉందండి. పిఠాపురం అంతా ఆనంద డూలికల్లో తేలియాడుతుంది. ఆనందంలో తడిసి ముద్దయిపోతుంది పిఠాపురం. ఇది రెండోసారి. మొదటిసారి ఎప్పుడంటే ఆయన సీటు ప్రకటించినప్పుడు ఒకసారి ముద్ద అయింది, ఇప్పుడు రెండోసారి తడిసి ముద్ద అవుతుంది. ఇప్పుడు అభివృద్ధి పరంగా ఎలా చేస్తాడంటారు పవన్ కళ్యాణ్? మరి చాలా హామీలు ఇచ్చారు, ఆధ్యాత్మికంగా బాగా డెవలప్ చేసుకొస్తారంటారు. ఖచ్చితంగా అవన్నీ చేసి నిరూపిస్తారంటారా? మీ పిఠాపురం రూపురేఖలు మారుతారంటారు ఆయన? పిఠాపురం రూపురేఖలు అప్పుడే మారిపోయాయండి. ఆయన పోటీ చేసినప్పుడే ప్రపంచం పిఠాపురం వైపు చూసింది. ఆటోమేటిక్ గా ప్రపంచం ఎప్పుడైతే పిఠాపురం వైపు చూసిందో ఆటోమేటిక్ గా డెవలప్ కి బీజం పడినట్టే. ఆయన డెవలప్ చేయగలడు, చేస్తాడు. ఎందుకంటే ఎక్కడో ఉద్దానంలోనో ఎక్కడో ఇప్పటంలోనో మరెక్కడో సమస్యలు ఉంటేనే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగే నాయకుడు తన సొంతం అని ప్రకటించుకున్న నియోజకవర్గం, ఇది నాది అని చెప్పుకున్న నియోజకవర్గం సొంత డబ్బులతో చేయడా? గవర్నమెంట్ నిధుల కోసం కూడా చూసే ప్రసక్తి ఉండదు. కుదరకపోయినప్పుడు, కుదిరినప్పుడు గవర్నమెంట్ నిధులతో చేస్తారు, కుదరకపోయినప్పుడు చూసే ప్రసక్తి ఉండదు. కౌలు రైతుల్ని ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ రాజకీయ పార్టీ అయినా, కౌలు రైతులే కాదు ఎవరికైనా సొంత డబ్బులు ఇచ్చిన రాజకీయ పార్టీ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? కష్టపడే డబ్బులు ఏ రాజకీయ నాయకుడైనా, లక్షల కోట్లు సంపాదించిన నాయకులు ఎవరైనా దేశంలో ఏ మూలైనా, ఏ పార్టీ నుంచైనా, ఏ నాయకుడైనా, ఎక్కడైనా మాకు తెలియకపోవచ్చు, మీడియా పరంగా మీకేమైనా తెలుసా? ఏ రాజకీయ నాయకుడు లేడు. అలాంటి ఆయన మాకు పిఠాపురం రావడం, పిఠాపురం ప్రజలు చేసుకున్న గొప్ప పుణ్యం అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు అనేవి పిఠాపురం చుట్టూ తిరుగుతున్నాయి. పిఠాపురం కేంద్రంగా చేసుకునే రాష్ట్ర రాజకీయాలే కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. మరి అలా జరిగితే మీ పిఠాపురం అనేది మరొక హైదరాబాద్ అయిపోయిన ఆశ్చర్యపోసలేదు అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు ఇందాక చెప్పానండి నేను, పిఠాపురం ఎప్పుడైతే పిఠాపురం వైపు ప్రపంచం చూస్తుంది అంటే అన్ని విధాలుగా చూస్తుంది, ఇంకా ఒక విధంగా కాదు. కాకినాడ పక్కన పిఠాపురం చెప్పుకునే పరిస్థితి నుంచి ఎక్కడంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకునే పరిస్థితికి వచ్చాం మేము. పిఠాపురానికి కూడా కాదు, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అని చెప్పుకునే స్థితికి వచ్చింది ఇవాళ. పిఠాపురం తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు ఈ 5 ఏళ్ల రాజకీయం చూసుకుంటే ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి, నన్ను చూడండి, నాన్నగారిని చూశారు, నన్ను కూడా చూడండి, అంతకు మించి పరిపాలన చేస్తాను అన్నాడు. ఎలా చేశాడు? మీకు ఎలా అనిపించిందండి? చూడమన్నారండి, అందరూ పాపం చూశారు, జాగ్రత్తగా చూశారు, నెగ్గించారు, కూర్చోబెట్టారు 5 సంవత్సరాలు. అంటే పథకాలు ఇచ్చారు, తీసుకున్నారు అంటున్నారు కదా. పాత సామెత ఒకటి ఉంది, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని. ఆ రకంగా పథకాలు తీసుకున్నారు. జనాలు ఈ రోజున ఎవరో కూడా అంత పాతకాలపు స్థితిలో ఎవరో లేరండి. అందరూ కూడా డెవలప్మెంట్ మెంటాలిటీతోనే ఉన్నారు. ఇప్పుడు ప్రకృతి వనరులను దోసుకుని వాళ్ళ అకౌంట్లో వేసుకుని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి పథకాలు ఎత్తుంటే జనాలు ఎన్నో పిచ్చోళ్ళ. జనాలు ప్రతి దాన్ని గుర్తించారు కాబట్టి చీపురు గడ్డతో తుడిచారు, లేదా చీపురు గడ్డతో తుడవారు కదా. ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రకృతి వనరుల మీద, ప్రభుత్వ ఆదాయం మీద నడాల్సి ఉంటది. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి నడిచే పరిస్థితి కాదు అది. ఇప్పుడు అలా జరిగింది అంటే ఆ నాయకుడు ఒకటి సామర్థ్యం లేనిడైనా ఉండాలి, లేదా అవినీతి పరుడైనా ఉండాలి. ఈ రెండాటిలో ఏదో ఆయనే తేల్చుకోవాలి. ఇప్పుడు మామూలుగా లాస్ట్ టైం 2019లో 151 సీట్లు వచ్చినాయి వైసీపీకి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గాని లేకపోతే వాళ్ళ మంత్రివర్గం గాని ప్రతి ఎమ్మెల్యే కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను క్లీన్ స్వీప్ చేసేసేవని అన్నారండి. ఇప్పుడు అంతకు మించండి, అప్పుడు 151 వస్తే ఇప్పుడు 164 వచ్చినాయండి. అప్పుడు కంటే ఇంకా దాదాపుగా 15-14 సీట్ల వరకు ఎక్స్ట్రా వచ్చినాయండి. అంటే అది క్లీన్ స్వీప్ అంటే దీన్ని ఏమనాలంటారు? దీని చీపురు గడ్డతో తుడిసారు అనాలి, తుడిసి పడేశారు. ఇంకా అవినీతి పరులు మాకు వద్దు బాబు, ఒక ఛాన్స్ అన్నావు, ఇచ్చాం, చూసావు, నిన్ను చాలేకి వెళ్ళు బాబు అని పంపించారు, అంతే. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఎన్నో మీటింగుల్లో ఈయన చేసిన అరాచకాలు కానీ అన్యాయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజల దగ్గరికి బాగా వినిపించేటట్టు, అర్థమయ్యేటట్టు ప్రతి మీటింగ్ లో చెప్పారు. పైగా జగన్మోహన్ రెడ్డిని ఒకటే మాట, జగన్ గుర్తుపెట్టుకో నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాను అని అన్నాడు. ఈ రోజు అది ఖచ్చితంగా నిజమైందని చెప్పుకోవచ్చు అంటారా? నిజమైంది కదండి. అన్నమాట నిలబెట్టుకునే నాయకుడు జనానికి ఇప్పుడే తెలిసిపోయింది, స్టార్టింగ్ లోనే తెలిసిపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే మడం తిప్పమన్నారు కదా, వాళ్ళు మడాలు చాలా సార్లు తిప్పారు. ఈయన గెలవడానికి ముందే మడం తిప్పలేదు, అధపాతాళాన్ని తొక్కుతానన్నాడు, తొక్కాడు. ఇవాళ కూటమి దగ్గరికి చేరాలన్నా ఒకడు కాదు 100 అడుగులు వెనక్కేసి కూటమిని చేర్చి ఇవాళ అక్కడ నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయువు పట్టయ్యాడు ఆయన.
ఆ విషయాన్ని వాళ్ళిద్దరూ గుర్తించగలిగారు. అసలు ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి అనేది ఇంత బీభత్సమైన భారీ విజయం కొట్టిందంటే కారణం టీడీపీ పార్టీ బతికొందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు మెయిన్ గా జైల్లోంచి బయటికి రావడమే కానీ ఆయన బతికొన్నాడంటే కారణం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు చాలా మంది చెప్తున్నారు. ఆ రోజు ఆయన జైలుకి వెళ్ళి ఈ పొత్తు అనేది పెట్టుకోకపోతే ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు కానీ రాష్ట్ర భవిష్యత్తు వేరే విధంగా ఉండేటట్టు చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అవినీతి పరుల చేతిలోంచి బయటకు తీసుకురావాలనుకున్నాడండి. అది అక్కడ నేను గెలవాలా, ముఖ్యమంత్రి అవ్వాలా, నేను పదవులు చేయాలా, కోట్లు సంపాదించాలా అనుకోలేదు. ఈ జనాన్ని అవినీతి పాలనలోంచి బయటకు తేవాలనుకున్నాడు. అది ఏ రకంగా తేగలననే ఆలోచన చేశాడు. దానికి తగ్గట్టుగా నడుచుకున్నాడు, బయటకు తెచ్చాడు. ఇవాళ ఇక్కడ ఇంత ప్రపంచం రావడానికి ఏకైక కారణం, ఇప్పుడు ఈ రెండు పార్టీలు రేపొద్దున అధికారం చేపట్టడానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ గారే. ఇక్కడ కేంద్ర బిందువు ఆయనే. ఈ 2024 ఎలక్షన్ చరిత్రలో మిగిలిపోద్దండి. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎంత వేడి ఎలక్షన్ గానీ, ఎంత క్లీన్ స్వీప్ ఎలక్షన్ గానీ, ఎంత వన్ సైడ్ ఎలక్షన్ గానీ ఎప్పుడు జరగలేదని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరించిన కానించి చూసుకుంటూ ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా ఇంత వన్ సైడ్ గా గెలుపు అనేది, ఇంత మెజారిటీ గానీ, ఇంత రాజకీయం వేడిగా ఉండదు. దేశ రాజకీయాలు కూడా ఈవెన్ ఆంధ్ర పాలిటిక్స్ వైపే చూసినాయండి. ఆంధ్రాలో ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అనేటట్టే చూసారండి. అంత సైడ్ గా పవన్ కళ్యాణ్ కూడా ఒక మీటింగ్ లో చెప్పారండి ఓపెన్ గా, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలంటే జనసేన పార్టీ, జనసేన కార్యకర్తలు లేనిదే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు జరగవు అని చెప్పాడు. ఈ రోజు అది ఖచ్చితంగా నిజమై తీరిందంటారా? నిజమైంది కదండి, ఖచ్చితంగా జరిగింది. ఇక్కడ నాగబాబు గారు నన్ను చెప్పారు మీటింగ్ లో, రెండే ప్రధాన పాత్ర పోషించాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండు ఎర్రతుండు కప్పుకున్న జన సైనికుడు. వీళ్ళిద్దరే ఈ ప్రపంచం. వీళ్ళిద్దరి వల్ల ఎంత జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ లాంటి తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది అని అన్నట్టు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2014లో కాంగ్రెస్ హటావో దేశ్కి బచావో అని చెప్పి ఒక నినాదం చెప్పి కాంగ్రెస్ ని తొక్కేయండి అన్నాడు. అప్పటి నుంచి కాంగ్రెస్ ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుమరుగైపోయింది. మళ్ళీ 2019లో టీడీపీని కూడా సేమ్ అదపాతాలను తొక్కుతానన్నారు, తొక్కారు. మన లాస్ట్ టైం వైసీపీకి అవకాశం దొరికింది. ఈయన గెలిచాడా లేదని సెకండరీ విషయం అండి. కానీ ఈయన ఏదైనా అనుకున్నాడు అని అంటే ఖచ్చితంగా అది ఈయన ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఈయన ఫాలోయింగ్ కానీ, ఈయన పవర్ కూడా ఖచ్చితంగా దాని మీద డిపెండ్ అయ్యి ఈయన మాట మీద నిలబడి ఖచ్చితంగా అక్కడ ఎలక్షన్ అనేది జరుగుతుందంటారా? అంటే ఒక రాజకీయానికి కింగ్ మేకర్, గేమ్ చేంజర్ అయ్యాడంటారా? అయ్యాడు కదా. 100 సీట్లు పైబడి వచ్చినాడు వెనక్కి నెట్టాలన్నా, 151 సీట్లు వచ్చినాడు పాతాళానికి తొక్కాలన్నా అది పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఒకసారి చరిత్ర వెనక్కి చూసుకుంటే తెలుస్తుంది. రెండూ జరిగాయి. 100 సీట్లు వచ్చినాడు వెనక నెట్టాడు, 151 వచ్చినాడు పాతాళానికి తొక్కాడు. తొక్కుతానని చెప్పి తొక్కాడు. అది పవన్ కళ్యాణ్ తో పెట్టుకుని కుట్రకోణం లేకుండా తొక్కాడు. మరి మంత్రులు ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ తిట్టినోళ్ళంటూ లేరండి. ఇవాళ వాళ్ళందరూ ఓడిపోయారండి. పైగా వాళ్ళు అప్పుడులో ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ నీకు రాజకీయం చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు అసెంబ్లీ గేట్ కూడా తాగలేవన్నారండి. ఇవాళ ఎలా ఉందంటారు పరిస్థితి? వాళ్ళు మొత్తానికి ఓడిపోయారండి, ఒక్కరు కూడా లెక్కలేదు. అది తప్పులేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్న స్కూల్ని బట్టి మనకు జ్ఞానం ఉంటది. వాళ్ళ రాజకీయం అంటే ఏంటంటే కుట్రలు చేయడం, కుతంత్రాలు చేయడం, మర్డర్లు చేయడం, దోపిడీలు చేయడం. ఇది అయ్యి ఈయనకు రావు కాబట్టి ఈయన చేయలేడని అనుకున్నారు. వాటిని క్వాలిఫికేషన్ అనుకున్నారు కాబట్టి అది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్ అండి. అది ఇప్పుడు రాజకీయం అనేది క్లీన్ గా చెయ్యాలి, స్వచ్ఛతతో ఉండాలని ఈయన అనుకున్నాడు కాబట్టి ఈయన సైడ్ నుంచి ఇది కరెక్ట్. వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడైతే ఇతను మటర్ల వైపు వెళ్ళాడు, కుంభకోణాల వైపు వెళ్ళాడు, రాజకీయానికి పనికిరాడు అనుకున్నారు. వీళ్ళిద్దరికి మధ్యలో జనాలు ఉన్నారు కదా, ఎవడు పనికొస్తాడు ఎవడు పనికిరాడు డిసైడ్ చేయడానికి వాళ్ళు డిసైడ్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే 10 ఏళ్ళు ఒక పదవి లేదు, ఏమీ లేదండి. అలాగే ఓపిక పట్టి పార్టీ నిలబెట్టాడు. మామూలుగా అయితే ఎంతో మంది సెలబ్రిటీలే గానీ, రాజకీయ నాయకులు గానీ పార్టీ పెట్టి చేతకాక ఆ పార్టీ ఒకసారికి ఓడిపోయేటప్పుడు పార్టీ తీసేయడం, ఒక్కొక్కసారి అయితే పోటీ చేయకుండానే పార్టీ తీసేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు ఏ పదవి లేకపోయినా పార్టీని నిలబెట్టుకొచ్చి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తన కాళ్ళ కింద చుట్టూ తిప్పేటట్టు చేశాడండి. అసలు ఈయన నీతి నిజాయితీతో రాజకీయం చేస్తే వన్ సైడ్ గా ఇంత మంచి గెలుపు వస్తుందని చెప్పి నిరూపించాడంటారా? ప్రతి ఒక్కరికి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, జ్ఞానం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా అందరికీ పవన్ కళ్యాణ్ నీతి మంత్రుడు అర్థం అవడానికి కారణం ఆయన ఈ 11 సంవత్సరాలు అంత కఠోరంగా నిలబడమే. ఆయన లాస్ట్ ఎలక్షన్ లో నెగ్గేసి ఉంటే గనక అందరిలాగా ఆయన్ని చూద్దరు. రెండోసారి నెగ్గేశారు కాబట్టి ఓడిపోయిన వ్యక్తి ఎన్నాళ్ళు కష్టపడుతున్నాడు మన కోసం, ఆయనకి ఏం అవసరం అని గుర్తించడానికి ఇంత టైం పట్టింది. గుర్తించారు. ఈసారి ఆయన వెనక తిప్పేవాడు ఉండడు, వెనక మళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నుంచి ఎదరకే కానీ వెనక్కి మళ్ళీ పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. అంటే ప్రతి 5 ఏళ్లకు కూడా పవన్ కళ్యాణ్ అనేది స్థాయి పెరుగుతూనే ఉంటదని తగ్గేది ఉండదండి. తగ్గేది ఉండదు.
ఇందాక చెప్పిన మాట అండి. ఇప్పుడు కష్టార్జితాన్ని ప్రజల కోసం ఉపయోగించేవాడు కావాలా, ప్రకృతి వనరులను దోచుకునేవాడు కావాలా, లేదా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేవాడు కావాలా? ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి మీకు 100 ఇచ్చేవాడు కావాలా, లేదా చేతిలో జేబులో 100 తీసి ఇచ్చేవాడు కావాలా? మిమ్మల్ని తాకట్టు పెడితే 100 మీ జేబులో ఉంటుంది, మిమ్మల్ని బయటకు వెళ్ళినప్పుడు దగ్గర పెట్టి కూర్చుంటాడు. 100 మీరు ఆడి దగ్గర ఉంటారు, తాకట్టు పెట్టినోడి దగ్గర. అది పరిస్థితి. ఒక్క మాట అండి, జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోర పరాజయాన్ని అప్పుడు ఏదైతే గెలుపు వచ్చిందో ఆ రోజు అంత విజయం సాధించినందుకు విర్రవీగారు, ఈ రోజు అంతకంటే పరాజయం పాలయ్యారండి. అసలు మాట్లాడుకోవడానికి కూడా దారుణంగా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఘోరంగా ఓడిపోయారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు మరి? పెరుగుటి విరుగుడు కొరకే అన్నారు కదా, పెరిగింది ఇరిగింది. గర్వంతో విర్రవీగునాడు ఎవడో కూడా చరిత్ర పురాణాలు చెప్తున్నాయండి. ఏ ఒక్కడో కూడా గర్వంతో విర్రవీగునాడు మనుగడ ఉండదు. ఎందుకంటే పెరిగే కొలిది, ఎవరైతే ఎదిగే కొలిది ఒదుగుతాడో ఆడే నిలబడతాడు. ప్రజలను పీంటు తిందాం అనుకుంటే ఎన్నాళ్ళు నా మోచేది కింద నీళ్లు తాగాలంటే ఎన్నాళ్ళు తాగుతారండి? ఇందాక నేను చెప్పినట్టు చచ్చినాడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు చూస్తారు. అవకాశం వచ్చే వరకు, అవకాశం వచ్చిన తర్వాత ఇలా ఇసిరి కొడతారు. ఇప్పుడు ఇసిరి కొట్టారు కదా. ఫైనల్ గా ఒక్క మాట, ఫ్యాన్ ని 151 నుండి తీసుకొచ్చి 11లో పెట్టింది. అసలు ఫ్యాన్ కరెంట్ అనేది ఉందంటారా? ఫ్యాన్ కరెంట్ కదండి, ఫ్యాన్ కు మోటార్ తీసి బయట పారేశారండి. ఫ్యాన్ మోటార్ లేదని కరెంట్ ఏం చేస్తుంది? మోటార్లు డుక్కులే ఉన్నాయి, మోటార్ లేదు. ఫ్యాన్ అనేది ఇంకా జీవితంలో తిరగదంటారా? ఇంకా తిరగదండి. మోటార్ అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది. అదేమన్నా తేగలిగినోడు ఉంటే అప్పుడు వచ్చి దానికి ఫిట్ చేస్తే తిరుగుతుంది. అది ఫైనల్ గా ఒక్క మాట, పిఠాపురం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు లెగ్గారు, ఇంత మెజార్టీ సంపాదించారు. ఆయన లెగ్గింది కాక ఆయన పార్టీలో ఉన్న 21 ఎమ్మెల్యేలు, 2 మంది ఎంపీలు, ఇవి కాకుండా కూటమి అభ్యర్థులు అందరూ కూడా గెలిపించుకొచ్చారు. మరి రాష్ట్ర ప్రజలకే గానీ పిఠాపురం ప్రజలకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానండి. పిఠాపురంలో ఉన్న ప్రతి జన సైనికుడికి, ప్రతి ఓటర్కి కూడా పవన్ కళ్యాణ్ గారిని అంత ఆదరించినందుకు, అంత గొప్ప నాయకుడిని మనకి ఎమ్మెల్యేగా తీసుకొచ్చినందుకు పేరు పేరున పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అందరికి, ప్రతి జన సైనికుడికి, అలాగే టీడీపీ బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.